సో ఈరోజు మా ఇంటి గ్రూప్ ప్రవేశం కోసం నా శారీ షాపింగ్ కోసం వచ్చాము. హాయ్ అండి. హాయ్. సామే అంతా చక్కగా జరగాల. ఈ ఇలాంటి పర్పుల్ కలర్ శారీ కట్టుకుంటే ఇంకా ఇట్లా లైట్ లాగా వెలుగుతాం కదా మనం, మొత్తం కలుస్తుంది. మండుతున్నట్టుంది. మా ఆయన అప్పుడే ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ శ్రీకృష్ణకి వచ్చిన తర్వాత ప్రైజెస్ చూడాల్సిన అంటే అది అంటే ప్రైజెస్ చూడండి ఫ్రీగా తీయరు. కలెక్షన్ అలాగే ఇస్తాము, ప్రైజెస్ కూడా అట్లాగే ఇస్తాము. నాకు భయం అవుతుందిరా. ఇది చూస్తున్నప్పుడు ఈ ప్రైస్ ట్యాగ్ గురించి మర్చిపోయినా, చూస్తూనే ఉన్న కలెక్షన్. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మా ఆయన సెలెక్షన్ చాలా బాగుంటది. ఏముండదు నా సెలెక్షన్. ఏ అన్న వదిన చాలు కదా మీ సెలెక్షన్ ప్రూవ్ చేయడానికి. సరిపోయింది. అంటే వింటేజ్ కలెక్షన్ అంటే అప్పట్లో 2,000 చీర వస్తుండే, మరి ఇప్పుడు ఇస్తారు 2,000 చీర. అప్పుడు జమానా వేరు, ఇప్పుడు జమానా వేరు సార్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇది 70 days టైం పడుతుంది, అప్పుడే ఇచ్చిన ఆర్డర్. ఏదో తేడాగా ఉందేంటి. ఏ ఒకేషన్ లో ఇటుగా కానీ అన్ని సైడ్లలో గోల్డ్ అవి అన్నీ ఉంటాయి. పక్కన మొగోడు ఎందుకు తెల్ల చేసుకుంటా నాకు చెప్పు. అంటే అది అండ్ అది ఇంకా బాగుంది, వింటేజ్. నా పైన ఇంకా బాగుంటది తెలుసా. నేను ఒకసారి అది కట్టి చూద్దాము. నేను ఏంటంటే ఆ శారీ పైకి జ్యువెలరీ కూడా ఆల్రెడీ ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది నాకు. అంటే కొంచెం నక్షి జ్యువెలరీ చాలా బాగుంటది. నాకు కథం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సో ఈరోజు మా ఇంటి గ్రూప్ ప్రవేశం కోసం నా శారీ షాపింగ్ కోసం వచ్చాము. సో మేము వచ్చింది శ్రీకృష్ణ సిల్క్స్కి, అండ్ ఇది బంజారా హిల్స్ బ్రాంచ్ అనమాట, రోడ్ నెంబర్ 10లో. అండ్ స్పెషల్గా మేము ఇక్కడికే ఎందుకు వచ్చామంటే యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 years నుండి శ్రీకృష్ణ సిల్క్స్లోనే షాపింగ్ చేస్తారు, సికింద్రాబాద్లో ఉన్న బ్రాంచ్లో. సో అక్కడికి వెళ్ళి చూసాము, చాలా బాగున్నాయి శారీస్. అండ్ ఈ బంజారా హిల్స్ బ్రాంచ్లో ఇంకా వెరైటీ రేంజ్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, ఇంకా బాగా కలెక్షన్ ఉంది. అంటే ఎస్పెషల్లీ కంచిపట్టు శారీస్లో ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చాము. అంటే మేము ఫస్ట్ వద్దనుకున్నాము, మమ్మీ అన్నారు ఆల్రెడీ వేరే శారీ సెలెక్షన్ అయిపోయింది, అంత అయిపోయింది కాదు, ఒక్కసారి వెళ్ళండి మీ శారీ సెలెక్షన్ అయిపోయింది, బట్ వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పింది. నార్మల్గా వెళ్ళినాం అంతే, సరే శారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా పోదాంలే అని అట్లా వచ్చినాం. ఎన్నో కొత్త షాప్స్ వచ్చినాయి, ఆల్రెడీ మంచిగా ఉన్నదానికి మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ పోవడం అనుకున్నాం. బట్ అక్కడికి పోయిన తర్వాత చూస్తే బాగా నచ్చింది. వాళ్ళు చెప్పినారు మీకు ఇంకా వెరైటీస్ కావాలనుకుంటే మీరు బంజారా హిల్స్ స్టోర్ కూడా వెళ్ళండి మ్యామ్, మీకు ఇంకా వెరైటీస్ దొరుకుతాయి అంటే మేడం నన్ను పట్టుకొని వచ్చింది. మేడం ఇద్దరిని పట్టుకొని వచ్చినాము. సో ఈరోజు షాపింగ్ ఎలా ఉండబోతుందో చూడండి. ఇక మొదలెడదామా. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఈ ఫ్లోర్ మీద ఏంటంటే ప్యూర్ కంచి పట్టు, కంచి సిల్క్స్ ఇక్కడ కలెక్షన్ ఇక్కడ ఉంటుంది ఈ ఫ్లోర్ మీద. అండ్ స్పెషల్లీ శ్రీకృష్ణ సిల్క్స్లో ఏంటంటే దే ఆర్ లైక్ ఫేమస్ ఫర్ ప్యూర్ కంచి పట్టు. అండ్ వీళ్ళంతా కూడా హ్యాండ్లూమ్ కలెక్షన్ ఉంటుంది.
అండ్ సో చూస్తేనే మాకు అంత ఎక్సైటింగ్ ఉంది, ఏదే ట్రై చేద్దాం అని చెప్పి. సో మా వదిన ఒకేషన్ కూడా సరిపడా ఇక్కడ కలెక్షన్ దొరికేస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మెయిన్ గ్రూప్ ప్రవేశం. అవును, మెయిన్ గా. సో ఈ కలెక్షన్ ఎలా ఉందో మేము చూస్తాం, మీకు చూపిస్తాం. లెట్స్ గో. హాయ్ అండి. హాయ్. స్వామి అంతా సక్కంగా జరగాల. ఏంటి అకేషన్ ఏముంది మేడం చెప్పండి. సో గ్రూప్ ప్రవేశం అనమాట. ఓకే. అండ్ దానికి మంచి పట్టు శారీ తీసుకోవాలి. సో నాకున్న ఒక 2 కండిషన్స్ ఏంటంటే, మెయిన్ పెళ్లి శారీస్ లాగా ఉంటుంది కదా, పింక్, ఈ ఎల్లో, మళ్ళీ ఈ బ్లూ కలెక్షన్, ఇవి బ్లూ అంటే లైట్ బ్లూ, ఈ 3 కలర్స్ కాకుండా మీ దగ్గర ఉన్న కొత్త కలెక్షన్ ఏదన్నా మీరు చూపించండి. తప్పకుండా మేడం, చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మంచి టైంకి వచ్చారు. ఇప్పుడు బ్యూటిఫుల్ అన్న ఐటమ్స్ చూపిద్దాం మేడం. మంచి మంచి ఇదిగోండి మేడం, ఇక్కడ అడిగినట్టునే మంచి పీచ్ కలర్కి రెగ్యులర్ డిజైన్ కాకుండా మీకు రెగ్యులర్గా అంటే మన బ్లూ అలాంటి బ్లౌజెస్కి అట్లా వస్తాయి. బాగుంది. మంచి మజెంటా డిఫరెంట్ కాంబినేషన్, మీకు ఇది ప్రింట్ కూడా చాలా బాగుంది, మంచి లుక్ ఉంటుంది. డిజైన్ కూడా డీటెయిల్గా ఉంటుంది, డిజైన్ కూడా మంచి ఎంబోస్ వీవింగ్ అంటారు. ఓకే. డిఫరెంట్ లుక్, గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది కదా. 2 ఉన్నాయి ఇక్కడ, గోల్డ్ సిల్వర్. సిల్వర్ చెరీ వస్తుంది మొత్తం. చాలా బాగుంది, డిఫరెంట్ లుక్ ఉంటుంది మీకు. ఈ కలర్ లేదు కదా మీకు? లేదు, ట్రై చేద్దాం అయితే. ఇది పర్పుల్ షేడ్స్. పర్పుల్లోనే డిజైన్ కూడా మీకు చాలా డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది మేడం. చాలా బాగుంది. ఓన్గా ఇలా చేయించుకుంటాము, అట్లా ఓన్ డిజైనింగ్ కూడా ఉంటుంది. ఇదంతా హ్యాండ్లూమ్ వీవింగ్ కాబట్టి ప్యూర్ హ్యాండ్ ఉంటుంది. అని శ్రీకృష్ణ అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం. మనం మిక్సింగ్ ఐటమ్ అసలు పెట్టం ఓన్లీ హ్యాండ్లూమ్స్. ఇలాంటి పర్పుల్ సారీ కట్టుకుంటే ఇంకా ఇట్లా లైట్ లాగా వెలుగుతాం కదా మనం, మొత్తం కలుస్తుంది. అందుకే మండుతున్నట్టుంది. ఇప్పుడు ఎట్లా గ్రూప్ ప్రవేశం అంటుంది కాబట్టి ప్రథమ ఎట్లా పూజ గిన ఉంటాయి కాబట్టి దాంట్లోనే మీకు ఏమన్నా ఇట్లా ట్రెడిషనల్ వేర్ కావాలి, వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది మేడం. ఇప్పుడు చాలా బాగుంది. ఇది ఒక టిపికల్ అదేమంటారు, మెరూన్ మేడం. ఇది మంచి రుద్రాక్ష బుట్టి అంటారు. జస్ట్ లైక్ మా ఆయన అప్పుడే ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ శ్రీకృష్ణకి వచ్చిన తర్వాత ప్రైజెస్ చూడాల్సిన అంటే అది అంటే ప్రైజెస్ చూడండి, ఫ్రీగా తీయరు అంటే ఫ్రీ అని అంటే బెస్ట్ ప్రైస్ ఉంటుందండి. మంచి అంటే బ్యూటిఫుల్, అంటే మనకి రీజనబుల్ నుంచి ఉంటాయి. చాలా అంటే చాలా రీజనబుల్ కలెక్షన్ ఉంటుంది. అంటే ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. కలెక్షన్ అలాగే ఇస్తాము, ప్రైజెస్ కూడా అట్లాగే ఇస్తాము. నాకు భయం అవుతుందిరా. మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 6,000 రూపీస్ నుంచి పట్టు చీర స్టార్ట్ అవుతుంది. హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ అండ్ 6,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మన ఓన్ మగ్గాల మీద ఉంటుంది అండ్ మోనపల్లి ఉంటాయి మన మొత్తం కూడా. మన ఓన్ డిజైన్స్ ఉంటాయి, అన్నీ కూడా మన మోనపల్లి ఐటమ్ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని బ్యూటిఫుల్ ఉంటాయి మీ కలెక్షన్స్ కూడా. అట్లా అంటే ఇదివరకు ఏంటంటే పట్టు చీర అనగానే ఫస్ట్ ఇలా కొంచెం వాళ్ళు చూపించేటప్పుడు ఇలా మెల్లగా ఇలా చూసుకోవాలని ఉంటుండే. ఇది చూస్తున్నప్పుడు ఈ ప్రైస్ ట్యాగ్ గురించి మర్చిపోయినా, చూస్తూనే ఉన్న కలెక్షన్. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. పక్క నుండి మా ఆయన గుర్తు చేసిండు, ఇది కూడా చూసుకో ఒకసారి అని కానీ చెప్పేసి. యాక్చువల్లీ మేము వచ్చేది ఫస్ట్ మా ప్రైజెస్ రీజనబుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరకాలి. అండ్ మా ఆడియన్స్ కూడా మేము చూపించేది వాళ్ళకి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి. ఎలా అంటే చాలా మార్కెట్లు చాలా షోరూమ్స్ అయిపోయాయి కాబట్టి, సో మేము పర్టికులర్ గా రీజన్ ఏంటంటే ప్రైస్ రేంజ్ అండ్ క్వాలిటీ ఇంత బాగుంది కాబట్టి లైక్ అంటే బాగున్నాయి. 2-3 చూపెట్టండి, మీరు 10-20 చూపెట్టకుండా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. పెళ్లి కాదు, ఈ రోజు మా డే ఈ రోజు మీరు జస్ట్ సెలెక్షన్ లో హెల్ప్ చేయండి. సెలెక్షన్ 10-20-30-40 చూస్తాము. మీ హెల్ప్ ఒకటైతే సెలెక్షన్ లో, ఇంకొకటి షోరూమ్ లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక హెల్ప్ కావాలి అంతే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. తక్కువైనా ఎక్కువైనా పైసలు. గ్రూప్ ప్రవేశంకి నాన్న ఇంత మంచి ఒకేషన్, ఎంత హ్యాపీగా నువ్వు తీసుకోవాలి తెలుసా. ఒక్కడు కాదు 4 తీసుకో అనాలి నువ్వు. నాకొకటి, చెల్లెకొకటి, మమ్మీకి ఒకటి, అందరికి ఒకటి. నల్ల మేకకి దండేసినట్టు కనిపిస్తుంది. లేదు
మా ఆయన సెలెక్షన్ చాలా బాగుంటది. ఏముండదు నా సెలెక్షన్, ఏ అన్న వదిన చాలు కదా మీ సెలెక్షన్ ప్రూవ్ చేయడానికి. సరిపోయింది. చెల్లె అన్నకి సపోర్ట్ చేయకుండా వద్దకే సపోర్ట్ చేస్తుంది. ఇది ఆడవాళ్ళు కలిస్తే చీరలు తీసుకొని ఇంకొక ఆడవాళ్ళు కాలి సపోర్ట్ చేసుకుంటారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇలాగే చేస్తుండండి. ఇదైతే చాలా బాగుంది. ఇది బాగుంది, ఇది ట్రై చేయండి వదిన. ఇది దిస్ పర్పుల్ కదా, ఈ కలర్ చాలా బాగుంది, ఇది బాగుంది. ఇది కొంచెం ట్రెడిషనల్ లుక్ వింటేజ్ లుక్ అని ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది. మళ్ళీ వింటేజ్ కలెక్షన్ మళ్ళీ వచ్చింది ఇప్పుడు. అంటే వింటేజ్ కలెక్షన్ అంటే అప్పట్లో 2,000 చీర వస్తుండే, మనం ఇప్పుడు ఇస్తే 2,000 చీర. ఇప్పుడు అప్పుడు జమానా వేరు, ఇప్పుడు జమానా వేరు సార్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ఆ వింటేజ్ వచ్చినప్పుడు వింటేజ్ రేట్లు కూడా రావాలి కదా. అట్లా ఉండవు సార్, అప్పుడు మనం కూడా ఇంత ఉన్నాం, ఇప్పుడు ఇంత. పంచంటే ఇలా ఉండాలి. అప్పుడు మీకు గోల్డ్ రేట్ ఇప్పుడు గోల్డ్ రేట్ అందరి ముందు పరుగు పోయిందిగా. అప్పుడు గోల్డ్ రేటు 200 రూపాయలు ఉంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది కదండి. గోల్డ్ వేటికి ఉన్నది ఇజ్జత్, కానీ మనుషులు పెట్టి పెడితే ఏముండదు. మరి వింటేజ్ అంటే అప్పట్లో వింటేజ్ రేట్లేనా చీరలు కూడా? వింటేజ్ రేట్ అంటే అప్పుడు మన ప్రైజెస్ కూడా వేరు ఉండే, మనం కూడా ఇప్పుడు ఇంత ఉన్నాం, ఇప్పుడు ఇంత అయినాం కదా అండి. దాంతోపాటు వింటేజ్ అంటే కూడా ఇప్పుడు బంగారం రేట్ అప్పుడు 150 రూపాయలు ఉండే, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది. శారీ రేట్ కూడా మనతో పాటు అది కూడా ఎట్లా పెరిగిందో మనం కూడా అట్లా పెరిగినాము, అట్లా పెరుగుతుంటుంది. మర్చిపోతున్నావు నువ్వు కూడా మొగన్ మీద. ఒక మొగన్ అంటే ఇంకో మొగన్ పడుతుంది రేపటి దినం, నువ్వు కూడా నీ భార్యను తీసుకుపోతావు. అప్పుడు 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 గుర్తొస్తా. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? స్పెషల్ గా ఒక అమ్మాయికి స్పెషల్ గా ఇది చిన్న పిల్ల పాపకి హాఫ్ సారీ కావాలి అంటే చేయించారు. అన్న నాకు కూతురు పుడితే ఇట్లాంటి చేయించండి. నేను ఇప్పుడే ప్రామిస్ చెప్తున్నా, ఇప్పుడే అనుకునే చూడంగానే ఇది మాకైతే ఛాన్స్ లేదు, చాలు ఇద్దరు. మా చెల్లెకన్నా బుడ్డది పుట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఇది ఇట్లాంటి శారీ పాపలకి హాఫ్ సారీ ఫంక్షన్ చేస్తాం కదండి, మినీ సారీ అది అలా సారీ అన్నట్టు, ఇది మినీ సారీ. అంతే, చాలా బాగుంది. క్వాలిటీ ఎంత బాగుంది తెలుసా, ఇది టిష్యూ వస్తుంది కదా. పాపది ఏదైతే ఫోటో కావాలంటే మనం ఇట్లా మొత్తం వచ్చేస్తుంది. చాలా శారీ పాపదా తీసుకున్న వాళ్ళ పాప కస్టమైజ్ చేసిరే ఇది. అవునండి, మీరు ఇది కూడా ఇది చూడలేదు నేను, అదే ఇప్పుడు వెయిటింగ్. ఈ సారీ ఇప్పుడు తీసి చూద్దామన్నా. ఇగో ఇదంతా మన స్టోరీ చేసి సారీ రెడీ చేయించిన. ఇదే మొన్న రెడ్ సారీ ఒకటి సెలెక్ట్ చేసిన కదా మన స్టోరీగో, అది కలిసినప్పుడు నువ్వు స్పోర్ట్స్ మ్యాన్, మనం కార్ దగ్గర, ఇది మనం అది ఫోటో దిగినాం చూడు ఇలా, ఇది సీఫేస్ దగ్గర కూర్చున్నప్పుడు, ఇది సేమ్ మిగతా స్టోరీ వెళ్ళినప్పుడు ఈ హే దుబాయ్కి వెళ్ళినాం. ఇది నాన్న ఇగో ఇది జిమ్ ది డంబల్స్ పట్టుకున్నాం. వదిన ఎప్పుడు చేసావు నువ్వు చెప్పు. ఇది 70 days టైం పడుతుంది, అప్పుడే ఇచ్చిన ఆర్డర్. ఏదో తేడాగా ఉందేంటి? అదే లేదు మన పరిస్థితి, పైసలు ఇట్లా ఇస్తున్నట్టు ఏడే లేదు, అది కన్ఫ్యూజ్ అవన్నీ మనకు. సో ఇదే సారీ బాగుందా? ఇది చాలా బాగుందిలే. ఇది ఎప్పుడు 70 రోజుల ముందే ప్లాన్ చేసిన. ఎస్, నేను కాదు కదా ఇది, నువ్వే. అది ఇక్కడ చూడు నువ్వు, ఇదేంటి నాన్న ఇక్కడ చూడు, ఎస్వి చేసాం యాక్చువల్లీ, ఫేసెస్ కొంచెం అంతా తగ్గించాం. ఉండు, ఇది చూసినావా, ఇక్కడ ఎస్వి ఉంది నాన్న, ఇగో ఎస్వి. ప్లానింగ్ ఎస్ ఇట్లా వి ఉల్టా ఉంటుందా అంతే, కింద మీద. అది ఎవరిదో సీర పట్టుకొని. కానీ బాగుంది కదా, మనది కాదు కదా ఇది, బాగుంది. వాళ్ళు చేసి కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనం ఇలా కస్టమైజ్ గా చేసిస్తుంటాం సార్ అందరికి కూడా స్పెషల్. ఎన్ని చేపిస్తున్నావు అంటే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మేడం అడిగారు కస్టమైజ్ చేసి మన సారీ స్పెషల్ గా చేసిస్తారు అంటే చూపించాను. బాగున్నా కూడా ఏదో ఒక షాపింగ్. స్పెషల్గా లైట్ వెయిట్ గోల్డ్ శారీ ఉంటుందండి. అంటే గోల్డ్ శారీ అనేసరికి మ్యాక్సిమం అందరూ ఏమనుకుంటారు అంటే ఓన్లీ బ్రైడ్సే కట్టుకుంటారు అని అనుకుంటారు. బ్రైడ్స్ అని కాకుండా కొందరు ఇష్టపడతారు గోల్డ్ కావాలి మేము కట్టుకోవాలి, మన మెయిన్ మన ఇంట్లో అకేషన్కి కట్టుకోవాలని కొందరు కూడా అనుకుంటారు.
వాళ్ళు కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. గోల్డ్ అనే లేదు, గోల్డ్ డైమండ్స్ ఏవైనా వేసుకోవచ్చు. గోల్డ్ కూడా బాగా హైలైట్ అయింది. అది కాదు నేను ఒకటి అడుగుతాను. సార్. ఇప్పుడు పెళ్ళైంది కదా, అవును సార్, అయిందండి మీరు ఒకటి గమనించిరా సార్. ఏ ఒకేషన్ లో ఇటుక కానీ అన్ని సైడ్ల గోల్డ్ అవి అన్నీ ఉంటాయి. పక్కన మగోడు ఎందుకు తెల్ల చేసుకుంటా నాకు చెప్పు. అంటే అది వాళ్ళు ఎప్పుడు పీస్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు తెల్ల వేసుకుంటారు. పీస్ కావాలని కోరుకుంటామని తెల్ల చేసుకుంటాం. అదే ఆడియోలో ఎప్పుడైనా హైలైట్ అవుతుంది సార్. మనకి ఆప్షన్ ఉండయి కాబట్టి మనం సింపుల్ గా వాళ్ళకి హైలైట్ చేయాలి. ఎంత సింపుల్ గా ఆన్సర్ ఇచ్చిండ్రు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. షాపింగ్ అయినప్పుడు నిద్ర వైట్ వేసుకున్నా మేము బాగుంటాము అని చెప్పారు ఆయన. ఆల్వేస్ మనం హీరో లాగానే ఉంటాం, వాళ్ళని డామినేట్ చేయొద్దని. బయట వేసుకుంటే పీసు అదేం కాదు, వీళ్ళందరూ మొత్తం ఇట్లా ఇప్పించినాక మిగిలేదు అంతే కాబట్టి వేసుకుంటాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అట్లా ఏమి ఉండదు నాన్న. మా ఆయనకైతే ఎప్పుడు నేను బాగా కనిపించాలని ఉంటది కాబట్టి ఆయన సింపుల్ గా రెడీ అవుతాడు. ఏ చీర ఓపెన్ చేసిన సూపర్ అబ్బా అంటే అంటే నేను సెలెక్టివ్ గా చూపిస్తున్నాను సార్. అందుకే ఇప్పుడు చూపించాలంటే బోల్డ్ అని సారీస్ ఉంటాయి. నువ్వు హ్యాపీరా? మేడం సెట్ అయ్యేటట్టు, సూటబుల్ అయ్యేటట్టుగా సెలెక్టెడ్ గా చూపిస్తున్నాను. కల్ప్రేట్ ఎవరో కాదు ఈయన. ఫిక్స్ అయిన కాదు, ఇట్లాంటి కలెక్షన్ చూసుకుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. చేద్దాం, ఏముంది అన్న. నువ్వు ఓన్లీ నాకు ఎక్కువ వద్దు, నాకు ఎక్కువ ఏమొద్దు. పెళ్లిలో చేయించిన జ్యువెలరీ మొత్తం ఉంది, ఒక వడ్డానని చెప్పి అంతే. ఓ సింపుల్ అన్న. మామయ్యకి ఫోన్ చేస్తాం పెళ్లి చేసేటప్పుడు అమ్మ వాళ్ళ మమ్మీ డాడీ మామయ్య వాళ్ళు చేపిస్తారు కదా, మళ్ళీ చేసుకుంటాం. వడ్డానం కోసం వేసుకుంటారు. వేసేసాడు, బాగా వేసేసాడు. మామయ్య ఫోన్ చేస్తారు, చేస్తారు మా డాడీ. ఎస్, దీంట్లో గృహ ప్రవేశంకి సెట్ అయ్యేది ఇది. ఇది బాగుంది, వింటేజ్. ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది. వింటేజ్ సారీ ఏదండి మా అన్న దాయించేసాడు ఎక్కడైనా. ఇది కూడా చాలా బాగుంది. అండ్ అది ఇంకా బాగుంది, వింటేజ్. నా పైన ఇంకా బాగుంటది తెలుసా. నేను అది కట్టి చూద్దాము. నేను ఏంటంటే ఆ శారీ పైకి జ్యువెలరీ కూడా ఆల్రెడీ ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది నాకు. అంటే కొంచెం నక్షి జ్యువెలరీ చాలా బాగుంటది నాకు కథం. సో తీసిన దాంట్లో అన్ని నచ్చాయి అన్న. గృహప్రవేశం ఒకటే మేము గంటకొకటి మారుస్తాం. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఒకటి సత్యనారాయణ వ్రతానికి ఒకటి. ఎక్కువ ఏమొద్దు, నువ్వు ఒక హెయిర్ స్టైలిస్ట్, ఒక మేకప్ ఆర్టిస్ట్ ని రెడీ పెట్టు అంతే. పెళ్లికి ఎల్క సాక్ష్యం పక్కన మంచి. నిజంగా చెప్పాలంటే నా దగ్గర ఈ పర్పుల్స్, ఈ వైలెట్ కలర్ లేదు, డార్క్ బ్లూస్ లేవు, రెడ్ కలర్ లేదు, మరూన్ కలర్ లేదు, డార్క్ లేవు. సారీస్ చాలా బాగుంది. రెడ్ కలర్ లో కూడా మీకు మంచి కలెక్షన్ వచ్చింది మేడం. రెడ్ కలర్ లో కూడా చూపిస్తుంది. అన్ని ఉన్నాయి. క్రెడిట్ కార్డు ఉంది, అది లేకపోతే మెల్లిగా ఇక్కడ చూసుకున్నారు ప్రైస్ ట్యాగ్. అన్నకి శత్రు ఎవరో కాదు ఆయనే. మోహన్కి మొగడే శత్రువు అయితే ఒకసారి చూడు, చెక్స్ చూడు ఎంత బాగుందో. అది ఈ కాంబినేషన్ ఎప్పుడు నెవర్ ఫెయిల్. ఇట్లాంటి ఒక కలర్ ఉన్నా కానీ తీసుకున్నా తప్పులేదు. మా మైండ్ సెట్ తెలుసుకొని ఆయన కలెక్షన్ చేయడానికి. కలర్ అడిగితే దాని ఆప్షన్స్ 10 తెస్తున్నారు. నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే ఫస్ట్ టైం శారీల షాపింగ్ వచ్చిన, ఇంకోసారి రావద్దని. ఇంటెలిజెంట్ ఫెలో. నాతోని శారీ షాపింగ్ కి 8 సంవత్సరాల కింద పెళ్లి చీర అప్పుడు వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడే. అవునా? ఇజ్ ఇట్ రియలీ? ఇదేదో చెప్పాలని నిజంగా చెప్పు, మనసు మీద చేసుకొని వచ్చిన చీరల షాపింగ్ ఎప్పుడన్నా రాలేదు. మరి అంటే వస్తే ఎలా నెక్స్ట్ టైం నువ్వు అడిగినా రారు. వద్దు సునంద. సరే, ఇప్పుడు నేను దాన్ని ఎట్లా కవర్ చేస్తా తెలుసా నాన్న? ఇప్పుడే కదా పెద్ద ఫంక్షన్, ఇంకా ముందు ఇప్పుడు ఏమున్నాయి, ఏం లేవు ఇంకా. తర్వాత బుడ్డాడు ఓన్లీ ఫంక్షన్, ఓన్లీ ఇప్పుడు ఏంటంటే పుట్టెంటుకలు ఉంది నెక్స్ట్ మంత్ అంతే. ఆ తర్వాత చీర, ఇంకా మళ్ళీ ఓడిబియ్యం పోస్తారు, దానికో చీర. పేరు పెడతారా? నేమ్స్ ఏమైనా అయిపోయింది? ఇద్దరికి పేర్లు అయిపోయినాయి. అయ్యో, మళ్ళీ నెక్స్ట్ నీకు పుడితే దానికో. మీ పెళ్లి రోజులు ఉన్నాయి, బర్త్డేస్ ఉన్నాయి. ఇప్పుడే ఉన్నది. ఇప్పుడు ఏంటి డేట్?
మే 14th మా పెళ్లి రోజు. ఓకే గుడ్. 9th ఇయర్ మాకు ఎంత పెద్ద సెలబ్రేషన్ ఉండాలి. నెంబర్ ఇస్ గుడ్. ఇన్ని సంవత్సరాలు ఎంత పెద్ద నెంబరు. ఆహా లేదు, వాళ్ళు చూపిస్తున్నారన్న. అప్పుడు ఇవన్నిట్లో ఫైనల్ చేస్తాం మనం, ఒక 2-3. ఇది ఓన్లీ చూస్తున్నాము, ఆ తర్వాత కట్టుకొని చూస్తాము, ఆ తర్వాత సెలెక్షన్, అప్పుడు నీ పని. ఈడో పెద్ద ఇలాఖా మాఫియా నడుస్తున్నారా? లోనే వచ్చిండా సైంటిస్ట్. మైల్డ్ గా ఉంటది. ఇది ఇంత జరి, ఇది మొత్తం జరీనే. ఇక్కడ గోల్డ్ ఉందా, ఇదంతా జరీ, కానీ ఇక్కడ ఎంత హెవీ ఉందో ఇక్కడ అంతా లైట్ ఉంది. ఇదే దానికి అంటే అపోజిట్ గా. సో పేస్టల్స్ కూడా అన్ని సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ట్రై చేద్దాం అంతా. కాలే ఇంకా అయిపోయింది, ఇప్పుడు ట్రై చేయాలి. నీ ఒక్కదానికే కాదు, సునంద కూడా ఆడపడుచు పెట్టాలి కదా కట్నం. ఏం మాట్లాడుతున్నారన్నా? మేము already ఎదురుగానే చూస్తున్నాం. అది తెలియదా నీకు? ఆల్రెడీ ఎట్లా తయారైన అంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ నాకు చూడాలంటే. నువ్వు వెళ్ళొచ్చి గ్యాప్ లో ఎదురని చూసేసి అది నువ్వు చెప్పాలన్నా తీసుకో అని చెప్పేసి. వదినకి నువ్వు ఎందుకు వదిన తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం, ఇట్లా అంటే చాలు అంతే, అయిపోయింది. సో ఇప్పుడు మేము ట్రయల్కి వెళ్ళిపోతాం. బాగుందా ఇది సారీ కలర్? చాలా బాగుంది. సేమ్ కట్నే ఎందుకు బాగుంటుంది వద్దా? ఆ బేసిక్ నా సెలెక్షన్ అసలు ఆమె బాగుంది కాబట్టి ఇది కట్ట. నాన్న నేను మొన్న వద్దు చెప్పు. నువ్వు టీ షర్ట్ వేసుకున్నా బాగుంటావు నాన్న. టీ షర్ట్ వేసుకోలేను కదా నేను గ్రూప్ ప్రవేశంకి. గ్రూపరేషన్ గా చెప్తున్నా అట్లా అని చెప్పి ఇప్పుడు ఉన్నసారి టీ షర్ట్ ప్లాన్ చేద్దాం. వద్దు, ఈసారి సారీ వెళ్దాం. నెక్స్ట్ ఇంకో విల్లాగా ఉన్నప్పుడు టీ షర్ట్. నువ్వు ఇట్లా సీరియల్ కొనుక్కుంటా పోతే కానీ ఇది చాలా బాగుంది కాంబినేషన్. నువ్వు ఇట్లా సీరియల్ కొనుక్కుంటా పోతే వీళ్ళ కొన్నట్టే. ఇంకోసారి వావ్, నిజంగా బాగుంది అన్న ఈ కలర్. ఇది ఒక్కటి మీరు లాస్ట్కి పట్టాలి. దీనిపైన ఏ వర్క్ అయినా చాలా బాగుంటది. జ్యువెలరీ కూడా ఏదైనా సెట్ అవుతుంది కదా. జ్యువెలరీ ఉంది మేడం, మీకు పెట్టి చూపిస్తాను. పెట్టండి. నాకు అనిపించేది మా జ్యువెలరీ ఉంది మీకు. చాలా బాగుంది, మంచి కనిపిస్తుంది. గోల్డ్ కూడా, డైమండ్ కూడా మంచి కనిపిస్తుంది. మంచిగా ఇది అంటే కట్టుకుంటే కూడా చాలా బాడీ హగ్గింగ్ ఉంది. అండ్ కలర్ అయితే అదేమంటే కనకాంబరం కలర్ ఇది, అంతేనా? ఎస్, చాలా బ్యూటిఫుల్ కలర్ ఉంది. లవ్డ్ ఇట్. రెడ్ కంటే ఎక్కువ నచ్చింది నాకు చెప్పాలంటే కదా. అండ్ ఈ కలర్ నేను వేయలేదు ఇప్పటి వరకు. కాంబినేషన్ టూ గుడ్. మా సునంద, మా ఇంటీరియర్ ఎవరైతే ఇంట్లో చేస్తున్నారు కదా, ఆయన మేము స్టార్టింగ్లో డిజైన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు అనుకుంటారు కానీ లాస్ట్ వరకు చాలా చేంజెస్ వస్తాయి సార్ అని ఇప్పటికే 100 సార్లు అన్నాడు. నాకు ఇప్పుడు అదే డైలాగ్ గుర్తొచ్చింది. స్టార్టింగ్ ఏదో అనుకున్నా, కట్టేటప్పుడు ఒకటి అనుకున్నా, లాస్ట్కి వచ్చేసరికి వేరేది అవుతుంది. బట్ అదంతా కాదు కానీ ఇవన్నీ కట్టిన వాటిలో నేను ఏది సెలెక్ట్ చేసి ఉంటానో మీరు గెస్ కొట్టి కమెంట్స్లో చెప్పండి. అప్పుడు రివీల్ అవుతుంది గ్రూప్ ప్రవేశం బ్లాగ్లో. బట్ స్టిల్ మీరు నన్ను ఎంత తెలుసుకున్నారో చూద్దాం.
సునంద నీకు కూడా బాగా సెట్ అవుతుండే నీ డ్రెస్కి. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఆయన ఎందుకో మురిసిపోతుండే అక్కడ నన్ను ఈ శారీలో చూసి. మేమే అడ్మైర్ చూస్తూ ఉన్నాం బాగా వదినా అని చెప్పి మాటిస్తే. ఒకసారి రావచ్చు కదా ఇక్కడ, అక్కడ నుంచి ఎందుకు బ్లష్ అవుతున్నా చూడాలి. నాకు తెలుస్తుంది బ్లష్ అవుతున్నావు అని, కానీ మైక్ లేదు నీ దగ్గర, మైక్ లేదు దగ్గర, ఇంపేదిరా ఇక్కడ ఆ సైడ్ బార్డర్ నా పక్కన ఎట్లుంటావు అని నీకు వచ్చినా కాంబినేషన్ కూడా బాగుంది. అందరూ ఫుడ్ ఇంట్లోనే తినండి, కానీ అదేమంటారు ఎన్వలప్స్ మాత్రం గూగుల్ పేలో పంపించండి. లేదు లేదు, ఓన్లీ మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాత్రమే. కొన్ని వేల లైక్స్, కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ అంతే. మా కాండే కమ్మాయి వస్తుంది అంతే కదా, అట్లా కాదు. చాలా క్యాల్కులేటివ్ అదంతా పోను, కానీ సారీ ఎట్లుంది చెప్పు. బాగుంది, నిజంగా మంచిగా ఉంది, నాకు నచ్చింది. బాగా నచ్చింది నాకు కూడా ఎందుకో ఇది నచ్చుతుంది. నీకు ఏది నచ్చలేదు? కాదు నాన్న, నా స్కిన్ టోన్ కి ఇది బాగా సెట్ అయింది. ఎంత బాగా అనిపిస్తుంది చూడు ఇట్లా. నా స్కిన్ టోన్ కి ఎన్నో అయితే కానీ ఏది తెచ్చుకుంటలేను. ఇప్పుడు నేను ఇది కట్టుకున్నా అంటే నువ్వు ఎలాంటి కలర్ అయినా, నువ్వు వైట్ అని వేసుకో, నువ్వు క్రీమ్ అని వేసుకో, నీ ఇష్టం. ఇంకా లాస్ట్కి వస్తే అవే వైట్ క్రీమ్ వేసుకుంటాం మేము. లేదు నాన్న, చాలా బాగుంది. సరే ఓకే, కానీ ఆనియన్ పింక్ లా కనిపిస్తుంది మస్తున్నదా కదా. నా బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యి చూసారా, చాలా బాగుంది కదా. అది బాగుంది, నిజంగా చాలా బాగుంది. నైస్, బాగుంది కదా. దీనికి మంచి జ్యువెలరీ ఉంటే సో నేను పెళ్ళికి మిస్ అయినా పోవడము, పెళ్ళికి మేము రాలేదు. దొంగలు నా పీటల మీద ఉండి పెళ్లి చేయాల్సింది వీళ్ళే రాలేదు, అప్పుడు వేరే రీజన్స్. సో ఇదే మా పెళ్లి కట్నం అనుకో. చిన్న గిఫ్ట్, చాలా చిన్నది. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. అంటే పెళ్లిలో నేను చూడలే, ఇప్పుడు కట్టుకోవాలి. మంచి ఆ రోజు మంచి జ్యువెలరీ కూడా వేసుకొని పెళ్లిలో చూసినట్టే ఫీల్ వచ్చింది. సో స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. నాకు మరి ఆ రోజు పెళ్లిలో నేను కూడా రాలేదు. కాదు, నా పెళ్లికి రాలేదా నాకు గిఫ్ట్ ఇస్తే, నువ్వు రాలేదా నీకు గిఫ్ట్ కావాలా? ఇప్పుడు నీ పెళ్లి అని మళ్ళీ ఫీల్ అవుతున్నప్పుడు నేను కూడా వేరే కట్టుకోవాలి కదా. అంటే నేను ఏం వేసుకున్నా బేసిక్గా మోది కుళ్ళుకుంటుంది. ఇట్స్ ఓకే, అది ఉండాలి. అట్లుంటే ఏంటంటే ఆమె కూడా తీసుకుంటా, నేను కూడా తీసుకుంటా, ఇద్దరు తీసుకుంటాం. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎస్, అండ్ సర్ప్రైజింగ్ కూడా. అంటే ప్రేమతో మా అన్న వదిలి ఇచ్చాక ఇది నిజంగా చెప్పాలా, మీ అన్నయ్య సెలెక్ట్ చేయాలి, నేను చేస్తాను. సో మా పని అయితే అయిపోయింది. ఇప్పుడు మా ఆయన పని అనమాట. సెలెక్షన్ అయిపోయింది. సారీ ఎంత అయిందో ఏంటో అడగద్దు, అంటే ఏది తక్కువే చేసాం మనం బిల్ బేసిక్ గా. ఏం తీసుకున్నామో కూడా అడగొద్దు, డైరెక్ట్ ఆ రోజు చూడండి. కావాలంటే మీరు ఏదైనా గెస్ కొట్టొచ్చు కామెంట్స్ లో. కమెంట్ సెక్షన్ లోకి వచ్చి ఏ కలర్ తీసుకున్నాం, ఏ సారీ తీసుకున్నామో మాకు చెప్పండి. సో నేను అన్ని సెలెక్షన్ లో కొంచెం చిన్న హింట్ కూడా ఇచ్చాను, నాకు ఏది కావాలో అని చెప్పేసి. ఇచ్చాం కరెక్టే. అది ఎప్పుడో అనేది చెప్పము. అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం కూడా మంచి కలెక్షన్స్ వచ్చినప్పుడు ఒక్క ఫోన్ చేస్తే చాలు. మీరు ఆవిడతో షాపింగ్ ఇక్కడికి తీసుకురండి మీరు కూడా. సో ఇది నా గృహ ప్రవేశం కోసం నా సారీ షాపింగ్ వ్లాగ్. నా గృహ ప్రవేశం, మా గృహ ప్రవేశం కోసం మా సారీ షాపింగ్ వ్లాగ్.
మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో, మేము సెలెక్ట్ చేసిన శారీస్ ఎలా అనిపించిందో, ఇక్కడ కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ రోజుకి ఇంతే, మళ్ళీ కొత్త వ్లాగ్లో కలుద్దాము. అంటే యాజ్ ప్రామిస్డ్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా అంటే యూనిక్ గా ఉన్నాయి. ఇన్ని 6 branches లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ కంపల్సరీ ఉంటుంది. చాలా ట్రస్ట్ గా ఉంది క్వాలిటీ అయితే. బెస్ట్ మేము సెలెక్ట్ చేసామని మేము అనుకుంటున్నాము. యాజ్ వదిన చెప్పినట్టు కమెంట్లో చెప్పేసేయండి. అండ్ ఈ వ్లాగ్ ఈ రోజు ఇక్కడితో ఎండ్ చేసేస్తాము. సో మళ్ళీ కొత్త వ్లాగ్లో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Shraddha Swish.